పెంట్లవెల్లి బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో దేశ రక్షణ కోసం అహర్నిశలు సేవలందిస్తున్న భారతీయ ఆర్మీ జవాన్లను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించడం జరిగింది. మీరు 21 years 21 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి నేడు పదవీ విరమణ కొల్లాపూర్లో ఉంటూ చక్కని జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఆదర్శంగా ఉన్నటువంటి సార్ గారికి మనం సన్మానం చేయడం ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మన అదృష్టంగా భావిస్తున్నాం. మనం కూడా వీరందరినీ ఆదర్శంగా తీసుకుని చక్కటి లక్షణాలతో జీవించాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు 14 రాష్ట్రాలలో 26 సంవత్సరాల పాటు పనిచేసి పదవీ విరమణ పొంది చక్కగా జీవితాన్ని ఆదర్శంగా గడుపుతున్నటువంటి ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పనిచేసి సరిహద్దులోనే కాదు మీ అందరి మధ్యలో కూడా స్టేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయి మన పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ సమాజ సేవకు తోడ్పడుతున్నటువంటి వారిని మనం సన్మానించడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీ అందరికీ మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థులందరి తరఫున, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశమంతటా కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఐక్యమత్యంగా ఆనందంగా జరుపుతున్నటువంటి సందర్భంలో మా పాఠశాలలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం వినూతనంగా జరుపుకోవడం జరిగింది. జెండా వందనం అంటేనే, స్వతంత్ర దినోత్సవం అంటేనే ఎక్కడ లేని అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉక్రోషం అన్నీ కలగలిపినటువంటి జెండా వందనం. దానిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా పాఠశాలకు ఆర్మీ జవాన్లను ఆహ్వానించి వారి మధ్యన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఎక్కడ లేని అనుభూతి మా అందరికి కూడా. మా విద్యార్థులే కాదు, మా విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో ఆర్మీ జవాన్ల యొక్క క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకొని చక్కటి పౌరులుగా సమాజంలో జీవించాలని, వారి యొక్క జీవితంలో చక్కగా వీరిని ఆదర్శంగా తీసుకొని చక్కగా ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్మీ జవాన్స్ వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీరందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ మంచి సమాజం కోసం కృషి చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.